దేవుని దగ్గర నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. దేవుని పని విషయంలో నమ్మకస్తుడిగా ఉండాలి. కొంచెం విషయంలో నమ్మకముగా ఉన్నావు, అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తున్నాను అంటాడు దేవుడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాను. యోసేపుని ఎందుకు ఐగుప్తు దేశానికి ప్రధాని చేశాడో తెలుసా? పోతీఫరునే అతని ఇంటిలో మొత్తం తనకు అప్పగింపబడిన చిల్లి గవ్వ కూడా ఆయన అవినీతి చేయలేదండి యోసేపు. చివరికి పోతీఫరు భార్య ఎవరు లేరు నాతో పడుకో అన్నా చీ అని కాళ్ళదని బయటకు వచ్చేసాడండి. నా దేవుని దృష్టికి నేను ఎలా పాపం చేయదును అన్నాడు. పోతీఫరు దృష్టికి నేను ఎలా పాపం చేయదును, అలా ఆవిని తీసుకుని అనలేదు. నా దేవుని దృష్టికి నేను ఎలా పాపం చేసేదను, దేవుని దృష్టికి నేను యథార్థముగా ఉండాలనుకున్నాడు. నిందలు వచ్చాయి, బాధలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, జైలు పాలయ్యాడు. అదే నమ్మకంతో ఉన్నాడు. దేవుడు ఎక్కడ నిలబెట్టాడు తెలుసా? ఆ చెరసాలలో నుంచి తీసుకొచ్చి ఐగుప్తు దేశానికి ప్రధానిని చేశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వు నమ్మకంగా ఉంటే అక్కడ నిలబెడతాడు, అక్కడ కూర్చుండబెడతాడు.